టాయ్ గేమ్ కన్నా ముందు రోజు జరిగిన రివ్యూ మనం మాట్లాడుకోలేదు కాబట్టి రీతూ చౌదరి గారి గురించి మాట్లాడుకుందాం. సంచాలక్గా రీతూ ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారా అదంతా పక్కన పెట్టేస్తే, ఏదైతే ఇక్కడ శ్రీజ ఇంకా ప్రియ గట్టిగా అరిచరిచి చెప్పిన, మీరు కామనర్స్ మేం సెలబ్రిటీస్, ఈ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ని ట్రిగ్గర్ చేశారని అనుకోవచ్చు. ఆ పాయింట్ లో మీరు చూసుకున్నట్టయితే నిజంగా అక్కడ టీమ్ వర్సెస్ టీమ్ నడుస్తుంది. బికాస్ భరణి గారు ఈజ్ అ హౌస్ ఓనర్ అయినప్పటికీ హీఈస్ ప్లేయింగ్ ఫర్ ద టెనెంట్స్. తను ఆ మాట క్లియర్ గా వచ్చి చెప్తున్నారు కూడా, అరే నేను టీం కోసమే ఆడుతున్నాను కదా, మీరెందుకు ఓడిపోతున్నారు అని. వాట్ ద టీమ్, మీరు మీ వైపు ఉన్నప్పుడు ఆ టీం కోసం మీరు ఆడితే అప్పుడు మీరు విన్ అయినట్టు. లేదు ఎటువంటి టీమ్ గేమ్ ప్లే చేయాలనిపించకపోతే సింగిల్ ఆడుకోవాలి. లేదు ఎవరన్నా మీకు ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే సపోర్ట్ చేయండి. వాట్ ఈస్ దిస్ కాల్డ్? సాక్రిఫైస్. అంటే మీకు వచ్చిన అస్త్రాలు రెండేనా? ఎమోషను, సాక్రిఫైస్ ఏనా? ఇలా ఆడితే ముందు అయితే బిగ్ బాస్ లో మీరు విన్నర్ అవుతారని అయితే అనుకోవద్దు, అస్సలు అనుకోవద్దు. ఖచ్చితంగా బిగ్ బాస్ మీ ఎమోషన్స్ తో ఆడుకునే రోజు ఒకటి వస్తుంది, అది అందరూ మర్చిపోతున్నారు. ఎస్, రీతూ చౌదరి భరణి గారిని గేమ్ అవుట్ చేసినప్పుడు అక్కడ డెమాన్ పవన్ గెలవాలి అని అనుకోవడం ఆవిడ పాయింటే. ఎందుకంటే వీళ్ళిద్దరూ ముందే అనుకున్నారు. మట్టి బుర్ర అని ఏదైతే నేను ముందు రివ్యూలో చెప్పానో, ఎస్ డెమాన్ పవన్ కి తిను కొంచెం కెమిస్ట్రీ రన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కళ్యాణ్ కూడా వేస్తుంది. కళ్యాణ్ కొంచెం అవేర్ గా ఉంటాడు కాబట్టి, అవేక్ గా ఉంటాడు కాబట్టి కొంచెం తనని తను డిఫెండ్ చేసుకుంటున్నాడు. ఈ డిమాండ్ ఏంటి అంటే, ఎలా అయినా నేను గేమ్ గెలవాలి, ఇప్పుడు ఈ కెమిస్ట్రీ వర్కౌట్ చేసుకోవడం వల్ల నాకేమో మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు అనే ఉద్దేశంతో వీళ్ళిద్దరూ కొంచెం కలిసికట్టుగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అదే టైంలో ఎవరైతే ఇమాన్యుయల్, నేను టీం కోసం ఆడుతున్నా ఇమాన్యుయల్ ని రీతూ చౌదరి పక్క పెట్టినట్టు కనిపించింది. ఎందుకంటే డిమాన్ పవన్ ని గెలిపించడం వల్ల. మీరు చెప్పండి, ఫెయిర్ గేమ్ డిమాన్ పవనే విన్ అయ్యాడు కదా. నిజంగా నేనైతే అదే చెప్తాను, డిమాన్ పవనే విన్ అయ్యాడు. ఎందుకంటే తన గ్రీన్ షర్ట్ కి చాలా వరకు స్పేస్ మిగిలే ఉంది. ఎస్, ఇకపోతే ఇప్పుడు రీతూ చౌదరి ఒక్కళ్ళ వల్ల మీరు చూసుకున్నట్టయితే ఇవాళ గేమ్ లో భరణి గారు లాస్ట్ లో పాస్ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, ఒక్కళ్ళ వల్ల టీం అంతా డిస్టర్బ్ అవుతుంది. ఎవరా ఒక్కళ్ళు? రీతూ చౌదరి. సో తనని గేమ్ నుంచి రిమూవ్ చేసేస్తే అయిపోతుంది. దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో టెనెంట్స్. ఎవరంటే ఫ్లోరా గారు, సంజన అండ్ సుమన్ శెట్టి అండ్ రిమైనింగ్ తనూజ, ఇమాన్యుయల్. ఇకపోతే రాము పాయింట్ ఏంటి అంటే, తనకి అన్యాయం జరుగుతుందని అనిపించింది కాబట్టి తన బొమ్మలన్నీ తీసేసి, తను తీయలేదు, తను సైలెంట్ గా ఉన్నాడు అంతే. లాస్ట్ లో ప్రియా చెప్పిన మాట నిజమేమో అనిపించింది. తన సైలెన్సే తన ఇవాళ విన్ అయ్యి హౌస్ మేట్ అవ్వడానికి ఒక ఇది అయిందని చెప్పుకోవచ్చు, వారధి అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డే 1 నుంచి ఎప్పుడు చూసినా బట్టలు ఉతుకుతూనే ఉన్నాడు రాము, ఎప్పుడు చూసినా ఐరన్ చేస్తూనే ఉన్నాడు రాము. చెప్పాలంటే సుమన్ శెట్టి గారి కన్నా కూడా ఎక్కువ పని రాముని చేశాడు, ఫ్లోరా గారి కన్నా కూడా ఎక్కువ పని రాముని చేశాడు. ఓకే, ఫ్లోరా వాష్రూమ్స్ కడిగారు, అది మనకి పెద్ద ఫుటేజ్ లో కవర్ అవ్వలేదు. ఇంకపోతే సంజన ఆవిడ పెద్ద వర్క్ చేసినట్టే కనిపించలేదు. అలాగో 1 వీక్ కెప్టెన్ అయిపోయి హ్యాపీగా పనులన్నిటి నుంచి పక్కకు తప్పుకున్నారు. నెక్స్ట్ కమింగ్ టు తనుజ. ఇప్పుడు ఈవిడ ఎమోషన్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు మాత్రమే గేమ్ లో ఉండాలి. అంటే ఈవిడకి నచ్చిన ఇమాన్యుయల్, ఈవిడకి నచ్చిన భరణి గారు మాత్రమే ఉండాలి. మీ అందరు గుర్తున్నట్టయితే ఫస్ట్ వీక్ లో ఎప్పుడైతే హౌస్ మేట్స్ అంటే ఈ ఓనర్స్ కి ఇమాన్యుయల్ కి పడినప్పుడు ఇమాన్యుయల్ ఏమన్నాడు తెలుసా? అరే లేడీస్ చాలా కష్టపడుతున్నారా ఈ సాంబార్ రైస్ అది తినలేక, నాకు గనక ఒక అవకాశం వచ్చి ఎవరినైనా ఓనర్ని చేయమంటే నేను లేడీస్ ని చేస్తా అన్నాడు. కానీ ఎందుకు వీకెండ్ ఎపిసోడ్ లో భరణి గారిని అందరూ ఎంచుకున్నారు? దట్ ఈస్ అ బిగ్ థింగ్. వీళ్ళందరూ ఏమనుకున్నారు, వాళ్ళ ఆట మొత్తం తిరగబడిపోయింది. అది నిన్నటి మాటల్లో వినొచ్చు. ఇమాన్యుయల్ ఏమన్నారంటే, అరే మనం అన్న ఓనర్ అవుతాడని మనం హ్యాపీగా ఫీల్ అయ్యాం, కానీ మన వైపు ఆపోజిట్ ఆడుతున్నారనే పాయింట్ మనం మిస్ చేసుకున్నాము అని అన్నారు. ఎందుకంటే నిన్న ఫోన్ మాట్లాడినప్పుడు మీరు లైవ్ చూసుంటే మీకు తెలుస్తుంది. తనూజ ఏమంది అంటే, నాన్న నాకు అబద్ధం చెప్పడు, వాళ్ళు ప్రెస్ చేసేసారు కదా. సో ఈయన ఈ టీంలోనే ఉంటూ ఈ టీంని కిల్ చేస్తూ ఆ టీంని విన్ చేయాలని చూస్తున్నారా? అలా
ఆపోజిట్ లో ప్లే చేసిన రీతూ చౌదరి వల్ల టీం అంతా స్ప్లిట్ అయిపోయిందని చెప్పేసి ఇవాళ భరణి గారు మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా మీ అందరి ఎమోషన్స్ తో ఆడుకునే రోజు వస్తుంది. ఇక ముందు కూడా భరణి గారు తనుజ ఇమాన్యుల్ కలిసే గేమ్ ప్లే చేయాలి అనుకుంటే ఖచ్చితంగా బిగ్ బాస్ దీనికి అడ్డుకట్ట వేసి తీరాలి. వేయకపోతే బిగ్ బాస్ కూడా వేస్ట్, ఇక అందరం చూసి వేస్ట్. బికాజ్ ఏదైతే సీజన్ 2 లో కౌశల్ ఆర్మీ అని ఫామ్ అయిపోయారో ఇప్పుడు వీళ్ళకేలా ఆర్మీ అని ఫాలో అయిపోయారు. అందరికి కొన్ని రోజుల తర్వాత విరక్తి వస్తుంది. ఏ ఎమోషన్ కూడా ఓవర్ గా క్యారీ చేయడం బాగుండదు. ఇది నా ఉద్దేశం. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. నాకు సార్ ఖచ్చితంగా ఈ వీకెండ్ ఖచ్చితంగా వీళ్ళందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే బిగ్ బాస్ ఈ గేమ్ పెట్టే ముందే ఒక మాట వదిలారు, మీరు గ్రూప్ గేమ్ ఆడట్లేదు, ఎవరి ఇండివిజువల్ ప్లే వాళ్ళు ఆడండి అని చెప్పి. ఇప్పుడు చూద్దాం, అసలైన రసవత్తరమైన ఆట ఇప్పుడు ఉంటుంది. ఈ సాటర్డే ఎపిసోడ్ లో ఖచ్చితంగా బిగ్ బాస్ తరఫున నాగార్జున మనందరి తరఫున కూడా నాగార్జున సరి వీళ్ళకి ఇవ్వకపోతే బిగ్ బాస్ చూసి వేస్ట్ అయ్యా. ఏమాట అది. ఇంకపోతే హౌస్ లో దొంగ 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 వచ్చారే, అసలైన పెద్ద దొంగ ఎవరండి? సంజన గారే కదా. మళ్ళీ దొంగతనం చేశారు. హౌస్ నుండి వస్తూ వస్తూ హ్యాపీగా థమ్స్అప్ బాటిల్ యాపిల్. అసలు ఈవిడ గేమ్ ప్లే ఏంటి అర్థం కావట్లేదు. హౌస్ నుంచి వచ్చారు, సరే థమ్స్అప్ బాటిల్ తీసుకున్నారు, యాపిల్ తీసుకున్నారు, దాచుకున్నారు, తినాలనుకున్నారు, దట్స్ అ గుడ్ పాయింట్. కానీ మళ్ళీ ఆ డస్ట్బిన్ కవర్లు వేసి బయట ఎందుకు పెట్టారు? ఈవిడ ఫుటేజ్ కోసమే నిజంగా చేస్తున్నారా, లేదా ఏదో ఫన్ క్రియేట్ చేయాలని ఆమె ఫన్నీ అవుతున్నారా? అర్థం కావట్లేదు కదా. హరీష్ గారు ఎపిసోడ్ మొత్తం డే అంతా ఒక ఒక ఏమంటారు దాన్ని, ఒక ఐసోలేట్ అయిపోయి ఉంటున్నారు. ఎందుకు ఐసోలేట్ అయిపోతున్నారు? ఓన్లీ గేమ్ టైంలోనే యాక్టివ్ గా ఉంటున్నారు. బట్ బిగ్ బాస్ అంటే ఓన్లీ గేమ్ టైంలో యాక్టివ్ గా ఉండేది కాదు. చూద్దాం, ఈ వీకెండ్ ఎలిమినేట్ అవ్వకపోతే హరీష్ గారికి ఇంకొంచెం లైఫ్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఫ్లోరా గారి పాత్ర అసలు చాలా మినిమల్ గా ఉంది. ఒకవేళ మేబీ ముందే మాట్లాడుకుంటారేమో బిగ్ బాస్, ఫస్ట్ వీక్ వీళ్ళని పంపించాలి, సెకండ్ వీకెండ్ వీళ్ళని పంపించాలని. సో నాకు ఎక్కడా కూడా ఫ్లోరా గారు ఎఫర్ట్సే కనిపించలేదు. బై ద గాడ్ గ్రేస్ కొంచెం సంజన గారును ఫ్లోరా గారు కలవడం జరిగింది. ఓకే, ముందు ఇంకొంచెం ఫ్రెండ్లీగా ఉంటే ఇంకొక 2 వీక్స్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. నాకు తెలిసి మాక్సిమం ఈ వీకెండ్ వెళ్ళిపోవచ్చు. మొత్తం టెనెంట్స్ కి అలాగే బయట వాళ్ళకి కూడా ఈ శ్రీజ ఇంకా ప్రియా వాయిసెస్ చాలా విరక్తిగా చిరాగ్గా ఉందని విన్నాను. నిజంగానే అలా ఉందా? కొన్ని పాయింట్స్ వాళ్ళు వ్యాలిడ్ గా మాట్లాడుతున్నారు, తప్పేం కాదు. కానీ అని అరిచి చెప్పడం కొంచెం ఇరిటేటింగ్ గా ఉంది. దాన్ని అర్థమయ్యేలాగా వాళ్ళకి నచ్చినట్టు ట్విస్ట్ చేసి వెనకాల నుంచి గేమ్ ఆడితే బాగుంటుంది. బట్ వాళ్ళు ఏంటంటే అని అరిచేయడం వలన సో టెనెంట్స్ కి ఒక పాయింట్ కనిపిస్తుంది, వాళ్ళు అరుస్తున్నారు, మేము హ్యాండిల్ చేయలేకపోతున్నాము అని. ఇంకా పోతే మనీష్ గారు రాముకి ఇంకా సంజన గారికి మంచి ఫ్రెండ్ అయిపోయారు. సో చూద్దాం, ఎక్కడా కూడా ఈ మనీష్ గారికి శ్రీజ ఇంకా ప్రియా వాయిస్ పడట్లేదు. నిన్న ఫోన్ కాల్ ముందు జరిగేటప్పుడు డిస్కషన్ లో శ్రీజకిను ఈయనకి పడింది. అట్లనే ఇవాళ మధ్యాహ్నం ఫుడ్ దగ్గర తన కాలుతో తంతున్నారని చెప్పి ప్రియా చెప్తే మీరు ఎందుకు నన్ను అన్నిట్లో ఇలా చేస్తున్నారని అక్కడ పడింది. ఎక్కడో శ్రీజ ఇంకా ప్రియా వాయిసెస్ మనీష్ గారిని ఇరిటేట్ చేస్తున్నాయా, లేదా వాళ్ళ పాయింట్స్ ఈయన తీసుకోలేకపోతున్నారా, ఈయన పాయింట్స్ వాళ్ళు తీసుకోలేకపోతున్నారా? వాళ్ళ గ్రూప్ హార్మనీ అయితే దెబ్బతిందని చెప్పుకోవాలి. కానీ ఇండివిజువల్ గా ఎవరాట వాళ్ళు బాగానే ఆడుతున్నారు. అదే ముందు అందరికి మంచిదని చెప్పుకోవచ్చు. ఇంకా ఆల్ ది బెస్ట్ రాము. ఎందుకంటే హ్యాపీగా సైలెంట్ గా ఉండి ఏమంటారు దాన్ని, ఒకప్పుడు అనేవాళ్ళు కదా, అట్లనే ఇప్పుడు అయిపోయింది. హ్యాపీగా తను సైలెంట్ గా ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. ఓనర్ కూడా అయిపోయారు. ముందు తన పని తగ్గిందని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకా ముందు ఇంకా రాము గారి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓన్లీ గేమ్స్ విషయంలో, ఫిజికల్ విషయంలోనే అలా ఉంటే సరిపోదు. చాలా గేమ్స్, మైండ్ గేమ్స్ కూడా ఆడాలి. తనుజ ఎంతసేపు అరుస్తున్నప్పుడు ఆయన డిఫెండ్ చేసి సైలెంట్ గా ఉన్నారు. సో చూద్దాం, ఇంకా ముందు ఆయన వాయిస్ కూడా అవుట్ అయ్యేలా బిగ్ బాస్ చేస్తారు. డెమోన్ పవన్ కరెక్ట్ కెప్టెన్ అని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ కరెక్ట్ కెప్టెన్ అయితే చూద్దాం, ఈ వీకెండ్ అంతా కూడా అందరు మానిటర్స్ ని ఇంకా రిమైనింగ్ హౌస్ మేట్స్ హార్మోని దెబ్బతినకుండా చూస్తాడేమో. వెయిట్ చేసి చూద్దాం. ఎంత బాగున్నా సరే నామినేషన్ లో ఈ పాయింట్స్ అని వేయక తప్పదు.
సో చూద్దాం ఎవరి కెప్టెన్సీ బాగుంటుందో ముందు ముందు చూడాల్సి ఉంది.